ఆల్రెడీ భాస్కర్ సార్ అయితే నాకు స్టార్టింగ్లోనే చెప్పారు, జస్ట్ ఐడియా వేసి పెట్టుకొని మంచి చూద్దరంటే అదే పని చేశాను. బట్ ఈరోజు ఆల్రెడీ నేనైతే ఫుల్ బెజ్డ్గా స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ అంతా కూడా ఇప్పుడు మాట్లాడింది అన్న కానీ నిజంగా ఈ బిజినెస్కి రోల్ మోడల్గా అన్ననే తీసుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా వచ్చింది, ఎందుకంటే మనందరికీ ఆల్మోస్ట్ అందరూ చూసిన వాళ్ళమే, అందరికీ అనుభవం ఉంది. ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అని ఎంఎల్ఎం అని మన సబ్జెక్ట్ అన్నిటి మీద అనుభవం ఉంది, అవగాహన ఉంది. అయితే అన్న కొత్తగా వచ్చాడు, నిజంగా అందరికంటే బెస్ట్గా వర్క్ చేస్తుంది. అన్ననే రోల్ మోడల్గా తీసుకోవాలి. నిజంగా మనకు తెలిసిందే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన ఎంఎస్సి వేదా కేర్ కూడా మనకు ఒక పార్ట్ ఆఫ్ ద కంపెనీ. ఇలాంటి కంపెనీలో నిజంగా ప్రతి ఒక్కరూ వర్క్ చేయాలి. అన్ని ప్రోడక్ట్ గురించి అంతా మాట్లాడారు, బట్ ఇన్కమ్ గురించి కూడా మనం మాట్లాడితే కదా నిజంగా మంచి ఇన్కమ్ ఉందండి. జస్ట్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మనం అన్నీ కూడా చూసాము, అన్ని యూనిలెవెల్ బేస్ లేకపోతే వేరే వేరే అన్నీ చూసాము. బట్ ఏంటంటే ఓన్లీ బైనరీ సిస్టంలో ఇంత మంచి కాన్సెప్ట్, ఇంత మంచి ప్రొడక్ట్, ఇంత మంచి పేఅవుట్, ఇంత మంచి ప్లాన్ ఉన్నటువంటి కంపెనీ నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఆ ప్లాన్ వింటే నేను స్టార్టింగ్లో అంతగా పట్టించుకోలేదు, కానీ మళ్ళీ అంటే రీక్యాప్ చేసుకున్నాను ఎలా ఉంది, ఇంకోసారి చూద్దామని చెప్పి చూస్తే నిజంగా హైలైట్ అనిపించింది. ప్రొడక్ట్ కూడా నేను కొన్ని టెస్ట్ మోడల్ యూట్యూబ్ ద్వారా చూశాను, నిజంగా చాలా అనిపించింది, చాలా బాగా అనిపించింది. కాబట్టి నేను కూడా ఫుల్ సీరియస్గా నేను తీసుకున్నాను. అంటే ఇక్కడ మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లీడర్లే, అనుభవం ఉన్నోళ్ళే. కాకపోతే ఏంటంటే నెగ్లిజెన్సీ ఎక్కువ ఉంది, అంటే వర్క్ చేయట్లేదు ఎవరు కూడా. అంటే నిజంగా చెప్తాను, ఒక డబ్బు సంపాదించడానికి పెట్టుబడి లేకోకుండా డబ్బు సంపాదించడానికి ఒక మార్గం ఉంది అంటే అది ఏకైక మార్గం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇక్కడ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ, మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని మనం కాపాడుతూ, మన ఫ్యామిలీకి కావాల్సినటువంటి కోరికలు ఏవైతే డిజైర్స్, ఏవైతే కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, బిజినెస్ చేస్తే అంటే ఈ ప్రొడక్ట్ని మనం ప్రమోట్ చేయడం ద్వారా ఇవన్నీ కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంది అంటే కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అందులో మన ఎంఎస్సి వేదా కేర్లో నిజంగా చాలా ఈజీగా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఒక రోజు కాదు, ఏది కూడా మనం సక్సెస్ అనేది ఒకే నైట్లోనే మనకు తిరిగి రాదు. అంటే స్వయం కృషి అనేది ఉండాలి. అంటే మనం కంటిన్యూగా ఏదైతే మనం సాధించాలనుకున్నామో కంటిన్యూగా వర్క్ చేయగలిగితే ఏదైనా సరే సాధ్యమవుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్రతిరోజు మన కార్యం అనేది ఏదైతే ఉందో అది కంటిన్యూగా చేసుకుంటూ వెళ్దాము. 6 నెలలు కానీ, సంవత్సరం కానీ, 3 ఏళ్ళు కానీ, 5 ఏళ్ళు కానీ, 10 ఏళ్ళు కానీ, మన కోరికలు మనకు ఏవైతే మన పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నామో వాటన్నింటినీ మనము డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా మనకున్న ఏకైక మార్గం ఎంఎస్సి వేదా కేర్ ఉంది. అందులో ఇంకోటి ఏంటంటే మనం సక్సెస్ అవ్వాలంటే కూడా ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉండాలి. ఎందుకంటే ప్రోడక్ట్ అందుబాటులో లేకపోతే ఎక్కడ చేస్తాం, ఎక్కడ తీసుకుంటాం. బట్ అలాంటి ప్రోడక్ట్ని కూడా అన్న మనకి 5 lakhs ఫ్రాంచైజీ తీసుకొని మనకు అందుబాటులో పెట్టాడు. అలాగే ఈ కంపెనీ గురించి, ఈ ప్లాన్ గురించి, ఈ ప్రోడక్ట్ గురించి తెలియాలంటే మనకు భాస్కర్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అంతే ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలంటే ఏంటంటే టెస్ట్ అనేది తీసుకోవడము, ఈ ప్లాన్ ఏంటి అనేది నేర్చుకోవడం. అంటే ఒకటి ఏంటంటే నేర్చుకోవాలి. ఫస్ట్ మనం సక్సెస్ అవ్వాలంటే నేర్చుకోవాలి, నేర్చుకున్నది ప్రజెంటేషన్ ఇవ్వాలి, నలుగురికి చెప్పాలి. చెప్పకపోతే వెళ్ళదు. మనం అనుకుంటాము అరే వీళ్ళు చెప్తే వింటారా వినరా, అరే నెగిటివ్ చేస్తారేమో, వద్దంటాడేమో, ఇవన్నీ వద్దు మనకి. ఎందుకంటే ఆయన నెగిటివ్ చేయని తప్పలేదు. ఒకవేళ మనం చెప్పిన వ్యక్తి పాజిటివ్గా వస్తే ఎంత బిజినెస్ వస్తుంది. బట్ చెప్పకుండానే మనం నెగిటివ్గా ఆలోచించి అరే ఈయన రాడనుకుని ఆయన చెప్పలేదు అనుకోండి, ఒక మంచి పర్సన్ మనం కోల్పోతాం. కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి చేతిలో ఉంది, మంచి లీడర్స్ ఉన్నారు, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, ప్రొడక్ట్ ఉంది అందుబాటులో, ఎడ్యుకేషన్ ఇవ్వడానికి లీడర్స్ ఉన్నారు. అందరూ కూడా టెస్ట్ మోడల్ ఆల్రెడీ చూస్తున్నారు. మీటింగ్స్ ఎప్పుడైతే మన కంపెనీ వాళ్ళు పెడతారో, అంటే మనం ఎప్పుడైతే మనం గ్యాదర్ అయ్యి ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకుంటామో ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఇలాంటి మీటింగ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఇలాగ అటెండ్ అవుతే చాలా విషయాలు తెలుస్తాయి. అరే మనం వాడిన ఎక్స్పీరియన్స్ వేరు, నలుగురు వాడిన ఎక్స్పీరియన్స్ వేరు. ఎందుకంటే 10 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తే మనకు చాలా నాలెడ్జ్ దొరుకుతుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ ఎక్కువ మన మైండ్లో ఉంటుందో మనం ఎక్కువ మాట్లాడగలుగుతాం. కాబట్టి అలాగే మనం అందరం కలిసి వర్క్ చేద్దాము. ఏది కూడా ఒక్క మెంబర్తో అయ్యేది కాదు, ఒక రోజులో అయ్యేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక 6 నెలల పాటు ఖచ్చితంగా కష్టపడదాము, ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుదాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.